రాయలసీమ లిఫ్ట్ అవసరమే లేదంటూ సీఎం చంద్రబాబు ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడడం విడ్డూరమని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికుట్ట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ఎల్లో మీడియా సైతం విచక్షణ లేకుండా దాన్నే ప్రచారం చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. క్యూసెక్కులకు టీఎంసీలకు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ముచ్చుపరి ఒకటే అని చెబుతున్నారని మండిపడ్డారు. ఎదురుదాడి చేస్తూ గౌరవ నీటిపారుదల శాఖ మంత్రితో గానీ గౌరవ ముఖ్యమంత్రి గారు గానీ ఆ ప్రాజెక్టుతో ఏం పనుంది అని చెప్పి మాట్లాడడము గత 2 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్స్ లో తన కేబినెట్ సహచరులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రాజెక్టు పైన హేళనగా మాట్లాడుతూ దాన్ని అడ్డుగోలుగా విమర్శలు చేస్తూ కొద్దిగా బాధ్యత లేకుండా ఆ ప్రాంతం నుంచి మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాము, ఆ ప్రాంతానికి ఇంత నష్టం జరుగుతుంది, ఆ జరిగేటువంటి నష్టాన్ని ఎలా పూడ్చాలి అటువంటి ఆందోళన లేకుండా ఎదురుదాడిగా మాట్లాడడము, లేకపోతే ఆయనకు సంబంధించిన పత్రికలలో వార్తలు రాయిస్తూ ఈ ప్రాజెక్టు అవసరం ఏముంది, ఈ ప్రాజెక్టు కాకుండా మరి మేము వేరేటిది ముచ్చుమరి ముందే చేసాం, అది ఇది సేమ్ అని చెప్పి కొన్ని పత్రికలు రాయటము, కొంతమంది మంత్రులు హేళనగా మాట్లాడడం చూసి చాలా బాధతో ఈరోజు మీడియా ముందుకు రావటం జరుగుతోంది. ఒక్క అంశం వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీకు పూర్తిగా అవగాహన ఉంటే మీరు రాయండి, జరుగుతున్న నష్టాన్ని తెలియచేయండి. అంతేగాని మిడిమిడి జ్ఞానంతో ఆ ప్రాంతంలో ఎంత నష్టపోతున్నామో అటువంటిది పరిశీలన చేసుకోకుండా, లేకపోతే రాజకీయంగా వైఎస్ఆర్సీపీకి ఎక్కడ మైలేజ్ వస్తుందో అన్న ఆందోళనతో తప్పుదో పట్టించే ప్రయత్నం చేసి అసత్యమైనటువంటి మాటలను ప్రచురించి అసత్యమైనటువంటి మాటలు మాట్లాడడం శ్రేయస్కరం కాదు. ముచ్చుమరి అనేటువంటిది ఆ రోజు మల్లెలలో 834 నుంచి లిఫ్ట్ చేయాలి, హంద్రిని ఇవ్వకు అనేటువంటి నిర్ణయం తీసుకున్నాక 834 లెవెల్ చేరడానికి ఒకసారి కష్టతరం అవుతుంది, కింది స్థాయిలో నీళ్ళన్నీ కూడా తోడేస్తున్నారు. కాబట్టి ముచ్చుమరి అనేటువంటిది కూడా తీసుకుంటే కేసీ కెనాలుకు దాంతోపాటు ఈ హంద్రిని ఇవ్వకు మరి వేసవి కాలాల్లోనో లేకపోతే త్రాగునీరు ఇబ్బందులు వచ్చినప్పుడో వాడుకునేందుకు ముచ్చుమరి జీవో ఇచ్చినటువంటి వ్యక్తి గౌరవ రాజశేఖర రెడ్డి గారు. ఆ ముచ్చుమరి పనులు ప్రారంభమై దాంట్లో ఒక 4 పంపులు దాదాపుగా కేసీ కెనాలకు, మిగిలినటువంటివి హంద్రినీవా ద్వారా ఏదైతే జీడిపల్లి గొల్లపల్లి రిజర్వాయర్కి వెళ్ళేటువంటి మార్గాన్ని ఏర్పరిచారు. అదన్నీ తెలుసుకోకుండా 3000 క్యూసెక్కులకు టీఎంసీలకు తేడా తెలియదని గతంలో చెప్పాను. ఈ రోజు మీరు నిరూపించారు, మీకు అర్థం కాదు క్యూసెక్కులు అంటే ఏంది, టీఎంసీలు ఏందన్నది కూడా మీకు తెలియదు అన్నటువంటి స్పష్టంగా అర్థమవుతోంది. ముందు నుంచి చెప్తున్నాం, 790 అడుగుల్లో ముచ్చుమరి అన్నటువంటిది 0.31 టీఎంసీ అంటే దాదాపుగా 3000 క్యూసెక్కులు మాత్రమే. 3000 క్యూసెక్కులు లిఫ్ట్ చేసే దాన్ని 3 టీఎంసీలు అన్నటువంటిది మీరు అనుకుంటున్నారు, ఆ విధంగా మీరు ప్రచురించినారు. 3000 క్యూసెక్కులకు 3 టీఎంసీలకు ఎట్లా ఉంటుందంటే తేడా? 33,000 క్యూసెక్కులు వస్తే గానీ 3 టీఎంసీలు తీసుకోలేదు. అది కూడా తెలుసుకోకుండా దాంట్లో మీరు ఇష్టానుసారం వార్త రాసి 3000 క్యూసెక్కులు తీసుకుంటుంటే దానికి సమాంతర కాలువ ఉంటుంది. ఇప్పుడు ముచ్చుమరి చేసిన దానికి 3000 క్యూసెక్లు సపోర్ట్ చేయడం కోసం కేసీ కెనాల్కు పంపులు పెట్టి హంద్రిని వాళ్ళ జాయిన్ చేయడం కోసం దానికి సమాంతర కాలువ కూడా ఉంది. అది కూడా తెలుసుకోకుండా సమాంతర కాలువ ఎలా ఏర్పడుతుంది, 33,000 క్యూసెక్లకు ఎక్కడ కాలువ వచ్చింది, ఎక్కడ ఏం చేశారు అన్నటువంటిది ఏమీ తెలుసుకోకుండా ముచ్చుమరినే ఆలోచన సేమ్, ముచ్చుమరిని రాయలసీమ లిఫ్ట్ ఒకటే సేమ్, దీనివల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది అన్నటువంటిది మీకు ఆలోచన దేనిపైన రాలేదు. మల్లెల హెచ్ఎన్ఎస్ఎస్ రాలేదు, పోతిరెడ్డిపాడు పైన రాలేదు, ముచ్చుమరి పైన